మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో అధికారిక పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె సమస్యకు పరిష్కారం కాదని ప్రభుత్వం చర్చలతో పరిష్కారం కోరుతోందన్నారు. సమస్యలపై ఇప్పటికే ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేశామని 4 వారాల్లో నివేదిక వస్తుందని చెప్పారు. రోజు లక్షల మంది విద్య, వైద్యం, ఉపాధి కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారని వారిని ఇబ్బంది పెట్టొద్దన్నారు. ఆర్టీసీ సోదరులంతా వెంటనే విధుల్లో చేరాలని కోరారు మంత్రి సీతక్క. ఫ్రీ బస్సులో మహిళలు లక్షలాది మంది మహిళలు రోజు ప్రయాణిస్తున్నారు. అందులో చాలా అంటే 99% పేదింటి బిడ్డలే ప్రయాణిస్తున్నారు. స్కూళ్లలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, లేదా ఎక్కడైనా పనికి వెళ్లడానికి కావచ్చు, లేదా ఇతరత్ర సొంత అవసరాల కోసం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పనుల నిమిత్తం తిరుగుతున్నటువంటి మహిళలకు మీరు చేస్తున్నటువంటి సమ్మె మూలంగా తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడుతుంది, ముఖ్యంగా పేదింటి బిడ్డలకు. అదే కాకుండా సామాన్యులు కూడా మరి మగవాళ్లు కూడా వాడేది మన ఆర్టీసీ సేవల్ని. వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఇచ్చినటువంటి 32 అంశాలలో దాదాపుగా 29 డిమాండ్ల పట్ల ప్రభుత్వము సానుకూలంగా ఉంది. అవి పరిష్కరించుకునే దిశగా చర్చలలో ఉండడం మూలంగానే పరిష్కారం అవుతాయి. కాబట్టి మరి ఈ రోజు కొంతమంది ఫ్రీ బస్ అంటే వ్యతిరేకిస్తున్నారు, చూస్తా ఉన్నాం. మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ అనేది ఒక దండగా బస్సు అని హేళన చేసినటువంటి 24 గంటలలో ఈ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో కూడా మరి ఇది మహిళలకు చాలా చాలా ఆటంకం, చాలా ఇబ్బందికరం, ముఖ్యంగా పేదింటి బిడ్డలకు. దయచేసి ఈ సమ్మెను విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావడం మూలంగా మాత్రమే సమస్యలను పరిష్కరించుకోగలుగుతాం. ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. సమస్యలను వినడానికి ఎప్పుడు కూడా మంత్రులుగా మేము గాని, శాఖ సంబంధిత అధికారులు గాని, ముఖ్యమంత్రి గారు గాని అనేక సందర్భాల్లో మీరు ఉద్యోగులంతా ఏర్పాటు చేసుకున్నటువంటి జేఏసీతో కూడా కూర్చోవడం జరిగింది. ఉద్యోగులకు ప్రతి నెల మరి గవర్నమెంట్ ఉద్యోగులకు అందరికీ కూడా, మీ అందరికి కూడా గతంలో జీతాలు ఎప్పుడొస్తే తెలియని పరిస్థితి. కానీ ఈ రోజు 1 తారీఖు కల్లా జీతాలు కూడా పడుతున్నాయి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ సానుకూలమైన ప్రభుత్వానికి తోడుగా ఉంటూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకు, మరి ముఖ్యంగా పేదింటి ఆడబిడ్డలకు ఉచితంగా ఏర్పాటు చేసినటువంటి బస్ సౌకర్యానికి ఆటంకం కలిగించకుండా సహకరించి సమ్మె విరమించి చర్చల్లోకి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా పేరున మా ఆర్టీసీ కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేస్తాం.